రాష్ట్రంలో ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి అమల్లోకి వచ్చినట్లు రెవెన్యూ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో అవగాహన కార్యక్రమాలకు ఉపక్రమించింది. తొలిసారిగా సీఎం స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం నుంచి వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టింది. కొండారెడ్డిపల్లి పక్కన పోల్కంపల్లి రైతు వేదికలో నిర్వహించిన ఈ సదస్సులో రైతులు ప్రస్తావించిన పలు భూ సమస్యలకు అధికారులు పరిష్కారాలు చూపించారు. కొన్ని సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో జరిగిన భూభారతిపై రెవెన్యూ అధికారుల సదస్సుకు కమిషన్ హాజరైంది. త్వరలో ఆధార్ తరహాలో భూధార్ కార్డు ప్రవేశపెట్టి రైతులకు అందజేస్తామంటున్న వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డితో ఈటీవీ ముఖాముఖి. అలాగే 2020 ROR చట్టం స్థానంలో భూభారతి చట్టం వచ్చింది. ప్రత్యేకించి ఈ చట్టం ద్వారా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గట్టి భరోసా ఇస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ చేసిన 4 మండలాల్లో పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించడం ద్వారా భూభారతి చట్టాన్ని రైతు కమిషన్ ఒక అవగాహన చైతన్యం పరిచే కార్యక్రమాలు చేస్తుంది. ప్రస్తుతం ఇవాళ ముఖ్యమంత్రి స్వగ్రామంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం మనతో రైతు కమిషన్ చైర్మన్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. ఈ యొక్క సదస్సు ద్వారా మీరేం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. రైతాంగం హక్కులు కోల్పోయినరు. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, బజార్ల పడ్డారు. వాళ్ల భూమిని వాళ్ళు అమ్ముకునే అవకాశం కూడా లేకుండా చేసిండ్రు. వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కూడా రాలేదు. ఇట్లాంటి కష్టాలన్నీ కూడా చూసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరుక్షణము ఒక సమగ్రమైన ఒక నిష్ణాతుల చేత ధరణి కమిటీ సిఫార్సులు, ఆ సిఫార్సుల ద్వారా ROR చట్టం తయారు చేయడం, దానికి అనుగుణంగా ఏదైతే అమెరికన్ కంపెనీ, ఆ కంపెనీ చేతిలో మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగం రికార్డులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళ హక్కులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. జనాలకు అందరికి ఏమైపోయింది, ధరణి అంటేనే ఒక పీడకలగా మారిపోయింది. దాని స్థానంలో భూభారతి అనే వ్యవస్థను తీసుకురావడం, ఇది మామూలుగా ఒట్టిగా ఆదరాబాదరగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది బలమైన అడుగులతో ఒక్కొక్కటి వేస్తూ చివరికి 14వ తారీఖు నాడు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇక్కడికి ముఖ్యంగా మా కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి గారు, అందులో ముఖ్యమంత్రి గారు పుట్టిన గ్రామం, వారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక పెద్ద సంస్కరణ ఇది. కాబట్టి ఇక్కడి నుంచి కొంత రైతాంగానికి ముఖాముఖి మాట్లాడి వాళ్ళలో ఉన్న ఇబ్బందులు గాని మేము చెప్పాల్సిందే గాని సునీల్ గారికి ఆ చట్టం మీద బాగా అవగాహన ఉంది. చాలా వివరంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. మీకందరికి కూడా ఇప్పటికే మేము చట్టములో మార్పులు ఇవన్నీ కూడా చాలా వివరంగా తెలుగులో అందరు కూడా రైతాంగానికి అందుబాటులో ఉండేటట్టుగా పెట్టినాం. రైతు హక్కును కాపాడడానికి మీరు కూడా చట్టంలో ఉన్న అవకాశాన్ని వినియోగం చేసుకుని ప్రతి రైతుకి ప్రతి గుంటకు భూమి హక్కు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయమని చెప్పి కమిషన్ తరఫున వారికి మనవి. కీలక అధికారాలు RDO అలాగే జాయింట్ కలెక్టర్లు కూడా అప్పచెప్పారు. అంటే ఈ యొక్క అధికారాల అప్పగిత ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందంటారు? చూడండి, ఇదివరకైతే ఎవరికీ అధికారాలు లేవు. అధికారం అంతా కేంద్రీకృతం అయిపోయింది. కలెక్టరు, చీఫ్ సెక్రటరీ, అట్లా కాకుండా తహసీల్దారు, RDO, చివరికి ఒకవేళ కలెక్టర్ స్థాయిలో కూడా ఏమైనా సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రంలో ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడానికి చట్టంలో అవకాశం ఉంది. తొందరపాటు చర్య చేయలే ముఖ్యమంత్రి గారు గాని మంత్రివర్గం గాని. చాలా జాగ్రత్తగా ఇది ఓ చరిత్రాత్మకంగా నిలబడాలి. రెవెన్యూ వ్యవస్థ కుప్పగూలిపోయింది, హక్కులు లేవు అనే దానికే మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. గతంలో భూ బదలాయింపు, రిజిస్ట్రేషన్లు అలాగే మ్యుటేషన్కి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ భూభారతి ద్వారా ఎలాంటి సులభతరంగా ఉండబోతుంది? సాదా బైనామాలు తెలంగాణ ప్రాంతంలో ఎవరు కూడా చాలా వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసు పోయి భూములు రిజిస్ట్రేషన్ చేసుకోలే. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. భూస్వామి దగ్గర ఒక పేద మహిళ భూమి కొన్నది, పిల్లగాయల మీద రాసుకున్నది, అవి ఇంతవరకు వాళ్ళకి హక్కు రాలే. అందుకే ముఖ్యమంత్రి గారు 2020లో ఏ అవకాశం అయితే లేకుండానో సాదా బైనామాలు రిజిస్ట్రేషన్ విషయంలో 9 లక్షల పైచిలుకు ఎకరాలకు రాబోయే రోజులలో దానికి కూడా భూమి హక్కు. గతంలో రికార్డుల అస్తవ్యస్తంగా ఉండడం వల్ల 18 లక్షల ఎకరాల భూమి మాయమైందన్నారు. ఆ భూమిని ఏమన్నా బయటకు తీసుకొస్తారా? ఎలాంటి కార్యాచరణ మన ముందుందంటారు? చూడండి, ఆ రోజు ఆదరబాదరగా నేను ఒక మాట ఇంకా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఆ రోజు ఏమిటి, ఎన్నికలలో గెలవాలి, ఆదరాబాదరగా పుస్తకాలు ఇచ్చిండ్రు, వాళ్ళ ఓట్లు వేసుకున్నారు, రైతు బంధు పేరుతో ఓట్లు వేసుకున్నారు. కానీ దానివల్ల ఏం జరిగింది, పార్ట్ బిలో 18 లక్షల ఎకరాలు, 18 లక్షల ఎకరాలకు మోక్షం లేదు. ప్రతి ఎకరానికి హక్కు కలిగేటట్టుగా
పార్ట్ బిలో ఉన్న భూములకు కూడా అందరికీ భూమి హక్కు దొరుకుతుంది. రికార్డులో ఉన్న తప్పప్పులు అలాగే సవరణలు వాటి మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? 2014లో రాష్ట్రం ఏర్పడ్డదండి. 14 నుంచి 23 వరకు రెవెన్యూ రికార్డులు ఏ విధంగా తారుమారని దాని మీద ఒక ఫోరెన్సిక్ ఆడిట్ ను కూడా చేయమని చెప్పి కమిషన్ తరఫున మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి రైతులకి భూ వివాదాలకు సంబంధించి. వాటిని ఏ విధంగా పరిష్కారం చేస్తారు? ఈ చట్టం ఎలాంటి భరోసా కల్పిస్తుంది? ఈరోజు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తహసీల్దార్లు తీసుకుంటారు. తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే ఆర్డీఓ స్థాయికి పోవచ్చు, లేదు కలెక్టర్ గారికి పోవచ్చు, లేకపోతే అప్పీల్కి కూడా పోయే అవకాశం, ఇంతకుముందు అప్పీల్కి పోయే అవకాశం లేకుండే. కాబట్టి సమస్యలన్నీ పెండింగ్ అయితే పోయినాయి. ఆధార్ తరహాలో భూదార్ కార్డు రాబోతుంది అంటున్నారు. అది ఎలా ఉండబోతుంది? ఎలాంటి భరోసా కల్పిస్తుంది? ఈరోజు ఆధార్ కార్డు ద్వారా మనం ప్రతి ఏదైనా కూడా ఈవెన్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ రేషన్ ఇవన్నీ కూడా ఎట్లయితే చేస్తున్నారో ఒక భూమికి ఒక నెంబర్ ఇస్తారు. మొదలు రిజిస్ట్రేషన్ కన్నా ముందు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ తర్వాత మ్యాపింగ్ చేసి పాస్బుక్లోనే మ్యాప్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులు ఇక భూ సమస్యలు అనేటివి మళ్ళీ కొత్తగా అరైజ్ కాకుండా ఉంటుంది. ఇంకొక 100 సంవత్సరాల వరకు కూడా ఈ భూ చట్టాలు మార్చే అవసరం రాదు ఈ రాష్ట్రానికి. ఇది మన దేశానికి ఒక ఆదర్శ చట్టంగా మారబోతుంది. గతంలో ఉన్న ధరణికి ఈ భూభారతికి ఉన్న వ్యత్యాసం ఏంటి? దీని ద్వారా రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందంటారు? ధరణిలోనేమో తహసీల్దార్కి అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు, ఏదున్నా కలెక్టర్ కానీ సీసీఎల్ఏకి బొమ్మనేది. ఇక్కడ ఈరోజు ఎంఆర్ఓ గారే తహసీల్దార్లకు అధికారం ఇస్తున్నారు, ఆర్డీఓలకు ఇస్తున్నారు. తర్వాత అప్పీల్ వ్యవస్థ కూడా ఉంది. ఇంతకుముందు ధరణి చట్టం వచ్చినప్పుడు అప్పీల్ వ్యవస్థ లేదు. కాబట్టి అన్ని పెండింగ్ పడ్డాయి. అంటే కేవలం కేంద్రీకృతం, అంటే అదొక దురుద్దేశంతో తెచ్చిన చట్టం లాగానే అనిపిస్తుంది. ఈ యొక్క భూభారతి యొక్క చట్టం రాబోయే 100 ఏళ్ల వరకు సమర్థవంతంగా పనిచేసేలాగా రూపొందించామని చెప్తున్నారు. అలాగే ప్రతి రైతు సమస్య కూడా, భూమి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పి రైతు కమిషన్ ధీమా వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ దాస్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.